యొక్క రాజ్య ఉపమానములు, పరలోక రాజ్య ఉపమానములు నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. ప్రభు అయినటువంటి యేసయ్య పరలోక రాజ్య ఉపమానములను గూర్చి కొన్ని దేవుని యొక్క వాక్యములో చెప్పారు. గతించినటువంటి కాలంలో ఒక 2 పరలోక రాజ్య ఉపమానములను గూర్చి మనం చదువుకున్నాం, మనం ధ్యానించాం. ఈరోజు కూడా పరలోక రాజ్య ఉపమానములను గూర్చి నేను మాట్లాడాలనుకుంటూ ఉన్నాను. నేను ఉపమానం ఎత్తి మాట్లాడితే మనకు చాలా తేలికగా అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనకు అర్థమయ్యేటువంటి విషయాలతో అర్థం కానటువంటి విషయాన్ని చెప్తే మనకు తేలిగ్గా అర్థం చేసుకుంటాం. దేవునికి స్తోత్రం. ఇవి పరలోక రాజ్య ఉపమానములు అని గమనించండి. ఇంతకు మునుపు నేను పరలోక రాజ్య మర్మములను గూర్చి చెప్పాను. నేను పరలోక రాజ్య మర్మములను గూర్చి మత్తయి సువార్త 13వ అధ్యాయంలో అక్కడ 7 ఉపమానాలు ప్రభు అయినటువంటి యేసయ్య చెప్పారు. అయితే ఇప్పుడు మనం ధ్యానిస్తున్నది ఏంటంటే పరలోక రాజ్య ఉపమానములను గూర్చి మనం చదువుతున్నాం. దేవుని యొక్క వాక్యములో ఒక ప్రాముఖ్యమైనటువంటి భాగాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్తకు రండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయానికి వస్తే ఈ 24వ అధ్యాయం 25వ అధ్యాయం ఈ 2 అధ్యాయాలు కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయాలుగా మనం గుర్తించాలి. ఎందుకంటే ఈ అధ్యాయాలను ఏమంటామంటే ఒలీవల కొండ ప్రసంగం అంటాం. ఇది యేసయ్య కొండ మీద చేసిన ప్రసంగం వేరు, ఒలీవల కొండ మీద చేసినటువంటి ప్రసంగం వేరు. ఈ 2 అధ్యాయాలు కూడా ఒలీవ కొండ మీద చేసినటువంటి ప్రసంగంగా మనం గుర్తించాలి. రెండవది ఏంటంటే ప్రత్యేకించి యేసయ్య తన శిష్యులతో చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే త్వరలోనే ఆయన ఈ లోకాన్ని విడిచి ఆయన తండ్రి యొద్దకు వెళ్ళబోతూ ఉన్నారు. సిలువకు సమీపంగా ఉన్నటువంటి దినాల్లో ఈ ఒలీవల కొండ మీద ప్రభు అయినటువంటి యేసయ్య మరి ఈ ప్రసంగం చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. 24వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, చాలండి, ఒలీవల కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యులు యేసు ప్రభు దగ్గరకు వచ్చారు. యేసు ప్రభు దగ్గరకు వచ్చి ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. ఈ ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్నలు ఏంటంటే ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పు. ఇవి ఎప్పుడు జరుగును? మొదటి ప్రశ్న, ఇవి ఎప్పుడు జరుగును? ఇవి అంటే అర్థం ఏంటంటే అంతకు మునిపే యేసయ్య ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతి చెప్పాడు. ఏంటి ఆ సంగతి? చూడండి, 24వ అధ్యాయం 1వ వచనం చూడండి. యేసయ్య దేవాలయములో నుండి బయటకు వచ్చేసాడు. అంతవరకు దేవాలయంలో ఉన్నాడు. దేవాలయము నుండి బయటకు వచ్చాడు. ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపింప వచ్చిరి. అందుకాయన, మీరు ఇవన్నీ చూచుతున్నారు కదా, రాతి మీద రాయి ఒకటి అయినను అక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుతున్నానని ఆయనతో అన్నారు. చాలండి, దేవుని స్తోత్రం. దేవాలయంలో నుండి బయటకు వచ్చాడు.
బయటకు వచ్చిన తర్వాత శిష్యులు ఏం చేస్తున్నారంటే దేవాలయమును చూపించి వారు చాలా ఆశ్చర్యపోతున్నారు. దేవాలయ కట్టడములను చూపించారు, ఎంత అద్భుతంగా కట్టారు అనేటువంటిది చూపించారు. దేవాలయపు కట్టడములను చూపించి వారంతా కూడా ఆశ్చర్యపోతూ ఉన్న సమయంలో యేసయ్య ఆశ్చర్యపడకుండా "నిజమేరా బాబు, చాలా బాగా కట్టారని" అనలేదు యేసయ్య. యేసు ప్రభు అంటూ ఉన్నాడు, ఆయన అన్నటువంటి మాట ఇక్కడ చాలా విచిత్రంగా ఉంది. వారు ఆయనకు దేవాలయం కట్టడములను చూపించినప్పుడు ఆయన ఆ కట్టడములను చూసి ఆశ్చర్యపడలేదు, కానీ ఆయన ఒక మాట అన్నాడు, "ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒకటి అయినను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను" అని చెప్పి ప్రభు అయినటువంటి యేసయ్య అంటూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చాలా విచిత్రంగా ఉంది. ఇవి ఎప్పుడు జరుగును అనేటువంటి ప్రశ్న మనం ఆలోచిస్తే, ఈ దేవాలయాన్ని కట్టినటువంటి కట్టడం రాయి మీద రాయి లేకుండా ఇవన్నీ కూడా పడద్రోయబడతాయి అని చెప్పి యేసు ప్రభు చెప్పారు. జరగబోయేటువంటి ఒక సంఘటనను గూర్చి ప్రభు అయినటువంటి యేసయ్య ఈ మాట అంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడు జరిగింది అనేటువంటి ప్రశ్న మనం ఆలోచిస్తే, ఇది మొదటి నెరవేర్పు ఎప్పుడు జరిగిందంటే క్రీస్తు శకము 70వ సంవత్సరములో జరిగింది. ఈ 70వ సంవత్సరములో రోమా సైన్యాధిపతి అయిన టైటస్ అనేటువంటి వాడు యెరూషలేం పట్టణాన్ని ముట్టడించాడు. యెరూషలేం పట్టణాన్ని ముట్టడించిన తర్వాత ఆ దేవాలయం తగులబెట్టబడింది. ఎప్పుడైతే దేవాలయం తగులబెట్టబడిందో దేవాలయపు గోడలకు మరి అతికించినటువంటి బంగారపు రేకులు కానీ బంగారము కానీ కరిగిపోయి ఆ ఇటుకల మధ్యలోనికి వెళ్ళిపోయింది. ఆ బంగారం తీసుకొనడానికి ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆ సైనికులు చేసినటువంటి పని ఏంటంటే ఆ రాళ్లను తొలగించి ఆ బంగారం అంతా కూడా వారు సేకరించుకున్నారని చరిత్ర చెప్తా ఉంది. కాబట్టి ఎప్పుడు జరుగును అంటే ప్రభు అయినటువంటి యేసయ్య ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన తరువాత క్రీస్తు శకము 70వ సంవత్సరంలో ఇది జరిగింది. అలాగే రెండవదిగా ప్రభు అయినటువంటి యేసయ్య మహిమతో రాబోయే సమయంలో ఇది మరొక మారు ఇలాంటిది నెరవేర్చబడబోతుందనేటువంటి సంగతి మనం గమనించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రెండవదిగా యేసయ్య మరొక మాట చెప్తా ఉన్నాడు. అడుగుతున్నారు, ఇవి ఎప్పుడు జరుగును? దీనికి మనం సమాధానం చూసాం. రెండవది, నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచన లేవని మాతో చెప్పుము అని చెప్పి ప్రభు అయినటువంటి యేసయ్యను అడుగుతున్నారు. నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలేవి చెప్పు అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఇక్కడ ఒక మాట గమనించాలి. రాకడ ఇది ప్రత్యేకించి యూదులైనటువంటి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి మాటగా మనం గమనించాలి. యూదులైనటువంటి వారికి ప్రత్యేకించి చెప్తా ఉన్నాడు. చూడండి 16వ వచనంలో ఈ మాట మనం చూస్తాం. యోదయలో నుండి వారు అమ్మా కొండలకు పారిపోవలను అంటే అర్థం ఏంటంటే యోదయలో ఉండేటువంటి వారు యూదులైనటువంటి వారిని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకను మనం గమనించినట్లయితే మరొక మాట 20వ వచనం చూడండి. అప్పుడు మహాశ్రమ కలుగును, మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను
సంభవింపకుండా ఉండవలెనని ప్రార్థించుడి. రెండవ మాట ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఇది విశ్రాంతి దినమున సంభవింపకుండా ఉండాలని ప్రార్థన చెయ్యండి అని చెప్తున్నాడంటే, ఇది ఎవరిని ఉద్దేశించి చెప్తున్నట్లు అని మనం గమనించాలంటే, యూదులైనటువంటి వారిని ఉద్దేశించి మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకను మనం గమనిస్తే ఈ వచనములో మనం చూస్తూ ఉన్నాం, దేవునికి మహాశ్రమ కలుగును అనేటువంటి మాటను కూడా మనం గమనించాలి. కాబట్టి శ్రమల కాలములో ఉన్నటువంటి వారిని ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి మాటలుగా గమనించాలి. అయితే ఈ శ్రమల కాలం ఇంకా ప్రారంభం కాలేదు. శ్రమల కాలం ఎప్పుడు ప్రారంభమవుతుందంటే, క్రైస్తవ సంఘం ఎత్తబడిన తరువాత ఈ శ్రమల కాలం ప్రారంభమవుతుంది. అయితే మనకు కూడా కొన్ని మాటలు, ఇప్పుడు చెప్పబడినటువంటి మాటలు మనకు వర్తిస్తాయని చెప్పి మనం గమనించాలి. శ్రమల కాలములో ఉన్నటువంటి వారిని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నా, శ్రమల కాలమునకు ముందున్నటువంటి విశ్వాసులైనటువంటి వారిని ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి మాటలుగా కూడా వీటిని అన్వయింపజేసుకోవాలి. అయితే నేను ఇక ముందుకు వెళ్ళను కానీ, అసలు ఈ పరలోక రాజ్య ఉపమానములు మనం చూద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 45వ వచనం. ఇక్కడ ప్రభు అయినటువంటి యేసు ఏంటంటే, ఎల్లప్పుడూ కూడా మనము సిద్ధంగా ఉండాలనేటువంటిది ప్రభు అయినటువంటి యేసయ్య విశ్వాసులైనటువంటి వారికి తెలియచేస్తూ ఉన్నాడు. ఆయన రాకడ ఎప్పుడూ మనకు తెలియదు. దొంగ వచ్చినట్లుగా ఆయన వచ్చును అనేటువంటి మాట మనం చూస్తున్నాం. అనుకొనని గడియలో ప్రభు వస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా సిద్ధముగా ఉండాలి అనేటువంటి మాట చెప్తూ ఒక ఉదాహరణ కూడా యేసు ప్రభు ఇక్కడ ఇచ్చాడు. చూడండి, 37వ వచనం. నోవహు దినములు ఎలాగుండును, మనుష్య కుమారుని రాకడయు అలాగే ఉండును. చాలండి. నోవహు దినములు ఎలాగైతే ఉన్నాయో, మనుష్య కుమారుని యొక్క రాకడ దినములు కూడా అలాగే ఉన్నాయి. జల ప్రళయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచూను ఉండి, జల ప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయిరి. ఇక్కడ ఉదాహరణ చెప్పాడు. ఎప్పుడు వస్తుందో తెలియదు. అందరూ కూడా రోజులన్నీ ఇలాగే ఉంటాయని చెప్పేసి అనుకుంటున్నటువంటి దినాల్లో అకస్మాత్తుగా ఏం జరిగిందంటే, జలప్రళయం వచ్చింది. అందరూ కొట్టుకొని పోయే వరకు కూడా వారు ఎరుగకయుండిరి. అలాగుననే మనుష్య కుమారుని రాకడ ఉండును అనేటువంటి మాట చెప్తా ఉన్నాడు. నిజమే ప్రియులారా, ఒకసారి మనం ఆలోచిద్దాం. ఇటీవల కాలంలో మానవాళిపై విరుచుకుపడినటువంటి వ్యాధి, కోవిడ్ వ్యాధి వస్తుందని ఎవరన్నా అనుకున్నారమ్మా? ఎవ్వరు అనుకోలేదు కదా. ప్రపంచవ్యాప్తంగా వచ్చింది. ఒక దేశం కాదు, ప్రపంచవ్యాప్తంగా వచ్చింది. ఎవ్వరూ ఊహించలేదు, ఎవ్వరూ అనుకొనని సమయంలో ఈ వ్యాధి మరి మానవాళి నెత్తిన పిడుగు పడినట్టుగా పడిందని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ యేసయ్య చెప్తున్నటువంటి మాట, సిద్ధంగా ఉండండి, మెలకువగా ఉండండి అని చెప్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం. మెలకువగా ఉండండి, నిద్రపోవద్దు అని చెబుతూ ఈ సిద్ధపాటును గూర్చి చెప్పడానికి ఇద్దరు దాసులను గూర్చి చెప్పాడు. ఈ ఇద్దరు దాసులను గూర్చి కొన్ని మాటలు మనం చూద్దాం. చూడండి, ఇద్దరు దాసులను గూర్చి మనం చూస్తే ఇక్కడ ఈ మాట గమనించండి. 45వ వచనం. యజమానుడు
తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు వారిపై ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడైన దాసుడును. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ మొదటి దాసుడు నమ్మకమైన దాసుడు. ఈ దాసుడైనటువంటి వారిని గూర్చి వ్రాయబడింది ఏంటంటే నమ్మకమైన వాడును, నమ్మకమైనటువంటి వాడు. ఈ నమ్మకమైనటువంటి వాడు వీరి యొక్క నమ్మకత్వాన్ని ఎలాగూ చూపించాడు అనేటువంటిది ఇప్పుడు ప్రశ్న. వీడు నమ్మకమైనటువంటి వాడు ఎందుకన్నాడు? వీరికి అప్పగించిన పనిలో నమ్మకమైన వాడు. అది దేవుని స్తోత్రం. వీరికి అప్పగించినటువంటి పనిలో నమ్మకమైనటువంటి వాడు కాబట్టి ఇక్కడ మరి యేసయ్య ఈ ఉపమానం చెప్తూ నమ్మకమైనటువంటి వాడు, అప్పగింపబడినటువంటి పనిలో నమ్మకమైనటువంటి వాడు. వీనికి అప్పగించినటువంటి పని ఏమిటి మనం చూద్దాం. ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టాలి. అది ఇతనికి అప్పగింపబడినటువంటి పని ఏంటంటే ఇంటిలో ఉన్నటువంటి వారికి నువ్వు భోజనం పెట్టాలి అనేటువంటి పనిని అప్పగించాడు. ఇది ఒకసారి ఆలోచిద్దాం. ఇది విశ్వాసులకు సేవకులకు కూడా వర్తింపబడేటువంటి మాటగా గమనించాలి. అన్నం పెట్టాలి. యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. చూడండి అమ్మా. వారు భోజనము చేసిన తరువాత చూడండి ఎంత చదవద్దు కానీ ఇక్కడికి ఈ మాట చెప్తాను నేను. యేసయ్య పునరుత్థానుడైన తరువాత చేసిన పని ఏంటంటే సీమోను పేతురుతో చెప్తా ఉన్నాడు. సీమోను పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? వీరందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని చెబుతూ ఒక మాట అంటాడు, అయ్యా నేను ప్రేమిస్తున్నాను. అప్పుడు యేసయ్య అన్నాడు, నా గొర్రె పిల్లలను మేపుము. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి పని. సేవకులైనటువంటి వారికి చాలా ప్రాముఖ్యమైనటువంటి పని ఏంటంటే గొర్రె పిల్లలను మేపడం కంటే ప్రాముఖ్యమైనటువంటి పని లేదు. ప్రభు యొక్క పరిచర్యలో ఏదో ఒక రీతిగా ప్రవేశము కలిగినటువంటి వారంతా చేయవలసినటువంటి పని ఏంటంటే గొర్రె పిల్లలను మేపుము, గొర్రెల పిల్లలను మేపుము. యేసయ్య అంటా ఉన్నాడు, ఈ యొక్క దాసులతో చెప్తా ఉన్నాడు, నా ఇంటి వారికి నువ్వు ఏం చేయాలంటే భోజనము పెట్టాలి అని చెప్పేసి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యజమానుడు తన ఇంటి వారికి భోజనం పెట్టాలని చెప్పేసి అన్నాడు. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం, వీని యొక్క విశ్వసనీయత ఎక్కడ కనబడుతుందంటే యజమానుడు అప్పగించిన పనిని చేస్తూ ఉన్నాడు. యజమానుడు అప్పగించినటువంటి పనిని ఎవరైతే చేస్తారో వారు నమ్మకమైనటువంటి వారు. నాకు ఈ పని అప్పగించినటువంటి వాడు ఎవరంటే ప్రభు అప్పగించాడని నేను గమనించాలి. నేను దేవుడు అప్పగించినటువంటి పనిని మానేసి వేరే పని చేయడం మొదలెట్టాను అనుకోండి, నేను నమ్మకమైన దాసుడను కాను. దేవుని స్తోత్రం కలుగును గాక. అబ్బాయి నీవు నా ఇంటి వారికి అన్నం పెట్టరా అని చెప్పాడు. నేను ఇంటి వారికి అన్నం పెట్టడం మానేసి వేరే పనులు చూసుకుంటాకి వెళ్ళాను అనుకోండి, అప్పుడేమవుతాను? నేను నమ్మకమైనటువంటి వాడిని కాదు కదా. దేవుని స్తోత్రం. చాలా జాగ్రత్త. నమ్మకమైనటువంటి అన్నం పెట్టాలంటే అన్నం వండాలిగా, కూర వండాలి కదా. ఇది కాలికొచ్చేస్తాయి భోజనాలు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను అన్నం పెట్టాలంటే నేను అన్నం వండాలి, కూర వండాలి, శుభ్రంగా వండాలి. ఏది వండాలో నాకు తెలియాలి. వారి యొక్క దేనికి ఆకలి కొని ఉన్నారో తెలియాలి. ఎంత కష్టమో తెలుసు అన్నం వండడం. తినటం తేలికే కానీ
వండడం చాలా కష్టం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను నా యొక్క అనుభూతి చెప్తాను. ఒక వర్తమానం చెప్పాలంటే ఒక ప్రసవ వేదన లాంటిది నాకు అది. ఒక వర్తమానం ఇవ్వాలంటే ఒక ప్రసవ వేదన. రోజుకి ఎన్ని వర్తమానాలు ఇస్తూ ఉంటానంటే చాలా ఉంటాయి. అన్నిసార్లు ప్రసవ వేదన పడాలి. ఒక్కొక్కసారి వర్తమానం ఏది రాదు, ఏం చెప్పాలో తెలియదు, కనిపెట్టాలి. ఏది ఇస్తాడో ప్రభు అని కనిపెట్టాలి, చాలా కష్టం. అన్నం వండి పెట్టాలి. దేవుని స్తోత్రం. నమ్మకం, మన నమ్మకత్వం ఎప్పుడు కనబడుతుందంటే మనకు అప్పగింపబడినటువంటి పనిలో మనం నమ్మకంగా ఉండాలి. వారికి అప్పగింపబడినటువంటి పని ఏంటంటే అన్నం వండి పెట్టరా అని చెప్పాడు. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరూ కూడా మీకు అప్పగింపబడినటువంటి పనిలో మీరు నమ్మకస్తులుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది వేరే పరిచర్య కావచ్చు, స్త్రీల మధ్య పరిచర్య కావచ్చు, పురుషుల పరిచర్య కావచ్చు, సండే స్కూల్ పరిచర్య కావచ్చు, లేకపోతే సెల్ గ్రూప్ పరిచర్య కావచ్చు, లేక ఒక విశ్వాసిగా దేవుడు నీకు అనుగ్రహించినటువంటి తలాంతు విషయంలో నమ్మకత్వం కావాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నమ్మకమైన సేవకుడు, నమ్మదగినటువంటి వాడు, అతని నమ్మకత్వం అతనికి అప్పగింపబడిన పనిలో చూపిస్తా ఉన్నాడు. అన్నం వండి పెడతా ఉన్నాడు, అన్నం వండి పెడతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చూడండి. 1 కొరింథీ పత్రిక చూడండి. గృహ నిర్వాహకులలో ప్రతివాడును నమ్మకమైన వాడుగా ఉండడం అవశ్యము. దేవునికి స్తోత్రం. గృహ నిర్వాహకుడు అంటే అర్థం ఏంటో చెప్తాను చూడండి. ఇప్పుడు మీకు ఎవరైనా ఏదైనా ఒక విలువైనటువంటి వస్తువు అప్పగించారు, దీనిని జాగ్రత్తగా చూస్తూ ఉండండి, దీనిని జాగ్రత్తగా కాపాడండి అని ఒక విలువైనటువంటి వస్తువు అప్పగించారు. అప్పగించిన తర్వాత అది చాలా విలువైంది, అవతల పాడేసి ఆ తర్వాత చూసుకుందాలే అని మీరు అనుకున్నారనుకోండి, అది నమ్మకత్వం ఉంటుందా? మీరేం చేయాలి? దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. గృహ నిర్వాహకత్వం ఉంటుంది. మనకు అప్పగింపబడిన దానిని మనము జాగ్రత్తగా చూసుకొనడం, జాగ్రత్తగా కాపాడుకొనడం అనేటువంటిది ఇది నమ్మకత్వం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చూడండి. 2వ తిమోతి పత్రిక, నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము కల. చూడండి, ఇక్కడ ఎవరికి అప్పగించాడంటే సమర్థత ఒకటే కాదు, నమ్మకత్వం కావాలండి. దేవుని స్తోత్ర. నమ్మదగినటువంటి వారికి నీవు అప్పగింపుము. కాబట్టి మనకు దేవుడు ఏదైతే ఏ పని అయితే చెప్పాడో ఆ పనిలో మనకు కావాల్సింది ఏంటంటే విశ్వసనీయత కావాలి, నమ్మకత్వం కావాలి. దేవునికి స్తోత్ర. వీడు నమ్మదగిన వాడు అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నమ్మదగినటువంటి వాడు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఇంకను మనం గమనించినట్లయితే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చూడండి. చాలు, నమ్మకత్వం గురించి మనం చూస్తా ఉన్నాం కదా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సేవకుడు నమ్మదగినటువంటి సేవకుడు, తనకు అప్పగింపబడిన దాని విషయంలో ఎంతో నమ్మకంగా ఉన్నటువంటి వాడు అని గమనించాలి. నమ్మదగినటువంటి వాడు. 2వ మాట ఏంటంటే బుద్ధిమంతుడు.
రెండవది ఏంటి? బుద్ధిమంతుడు. బుద్ధిమంతుడు అనేటువంటి మాటను గూర్చి మనం ఆలోచిస్తే, తన యజమానుడు చెప్పినటువంటి పని చేయడానికి ఎల్లప్పుడూ కూడా సిద్ధముగా ఉన్నటువంటి వాడు బుద్ధిమంతుడు, లేక జ్ఞానం కలిగినటువంటి వాడని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇతడు బుద్ధిమంతుడు. ఒక మాట జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథానికి రండి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 35వ వచనం. బుద్ధిగల సేవకుడు రాజులకిష్టుడు, అవమానకరముగా నడుచువాని మీద రాజు కోపించును. బుద్ధిగల సేవకుడు రాజులకిష్టుడు. ఇతడు బుద్ధి కలిగినటువంటి వాడు, బుద్ధిమంతుడైనటువంటి దాసుడు. తన యజమానుడు అప్పగించినటువంటి పనిలో నమ్మకంగా ఉన్నటువంటి వాడు. రెండవదిగా ఇతడు బుద్ధిగల సేవకుడని ఎందుకంటున్నామంటే, నమ్మకత్వం మాత్రమే కాదు, యజమానుడు ఏది చెప్పినా కూడా చేయడానికి సిద్ధముగా ఉన్నటువంటి వాడది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సిద్ధముగా ఉన్నటువంటి వాడు ఇతడు. బుద్ధిమంతుడైనటువంటి దాసుడు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. బుద్ధిమంతుడైనటువంటి సేవకుడు, బుద్ధిమంతుడైనటువంటి దాసుడు, రాజులకిష్టుడు. మనము దేవునికి ఇష్టలుగా ఉండడానికి మనము బుద్ధిగల దాసునిగా ఉండాలి, బుద్ధిగల సేవకునిగా ఉండాలి. ప్రభువు ఏ పని చెప్పినా కూడా ఆ పని చేయడానికి సంసిద్ధత కలిగినటువంటి వారిగా ఉండాలి. దేవునికి స్తోత్ర. అయితే మనం తప్పించుకొనడానికి చూసేవారిగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయనకి ఇష్టలుగా ఉండాలంటే, నేనెందుకులే ప్రభువా మరొకరికి అప్పగించు అనే మాట చెప్పేటువంటి వారిగా ఉండకూడదు. బుద్ధిగల సేవకులుగా మనం ఉండాలి. యజమానుడు అప్పగించేటువంటి పని చేయడానికి సిద్ధ మనస్సు కలిగినటువంటి వారిగా ఉండాలనేటువంటి మాటను తెలియచేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏ పనైతే ఆయన మనకు అప్పగిస్తున్నాడో, చూడండి, ఏ పనైతే మనకు అప్పగిస్తున్నాడో ఆ పని చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఈ మొదటి దాసుని గురించి మనం చూస్తున్నాం కదా, నమ్మకమైనటువంటి వాడు. రెండవది బుద్ధిమంతుడైనటువంటి వాడు. ఇంకా మనం చూస్తే మరొక మాట కూడా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యజమానుడు వస్తాడని ఎదురు చూస్తున్నటువంటి వాడది. యజమానుడి కొరకు ఎదురు చూస్తున్నటువంటి వాడు. ఇక్కడ మనం చూస్తున్నాం 46వ వచనంలో చూస్తే, యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగు చేయుచుండుట అతడు కనుగొనును. చూడండి, యజమానుడు వస్తాడు. నేను అనుకొనని గడియలు యజమానుడు వస్తాడు. ఏ సమయంలోనైనా యజమానుడు రావచ్చు. ఏ సమయంలోనైనా నా దగ్గరకు ఆయన రావచ్చు. ఆయన వచ్చేటువంటి సమయానికి నేను ఎలా ఉండాలంటే, ఏ పని అయితే నాకు అప్పగించాడో ఆ పనిలో నేను నమ్మకంగా ఉండాలి అనేటువంటి మాట మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. యజమానుడు వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ యజమానుడు వచ్చినప్పుడు యజమానుడు ఏం చేస్తాడో చూడండి. అతడు తన యావదాస్తి మీద అమ్మా వాని నుంచునని నీతో నిశ్చయ. నమ్మకమైన దాసునికి ఏమవుతుందంటే, యజమానుడు ఏం చేస్తాడు? బాధ్యతలు అప్పగిస్తాడు. దేవునికి స్తోత్రం. నమ్మకమైనటువంటి దాసునికి దేవుడు బాధ్యతలను అప్పగిస్తాడు. కొన్ని వచనాలు మనం చూద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం
21వ వచనం. అతని యజమానుడు భలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెములో అంటే నేను నీకు అప్పగించినటువంటి పనిలో నీవు నమ్మకంగా ఉన్నావు కాబట్టి అనేకమైన వాటి మీద నిన్ను నియమిస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది గమనించండి, నమ్మకమైనటువంటి వారిని దేవుడు ఏం చేస్తాడంటే తన ఆస్తి మీద నియమిస్తాడు. దేవునికి స్తోత్రం. ఇది ఎప్పుడు జరుగుతుంది? ఇది కూడా మనం ఆలోచించాలి. శ్రమకాలం అయిపోయిన తరువాత ప్రభు అయినటువంటి యేసయ్య మహిమతో తిరిగి వచ్చినప్పుడు, భూమి మీద పరిపాలన చేయడానికి తిరిగి వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే తన ఆస్తి మీద నమ్మకమైనటువంటి వారిని నియమిస్తాడని ఇది మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండవదిగా, మనకు అప్పగింపబడినటువంటి పనిలో మనం నమ్మకంగా ఉన్నప్పుడు, ఈ లోకములో ఉన్నప్పుడు కూడా ఆయన ఏం చేస్తాడంటే మనకు అప్పగిస్తాడు. దేవునికి స్తోత్రం. పని అప్పగిస్తాడు, తన ఆస్తి మీద అధికారాన్ని అప్పగిస్తాడు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. లూకా సువార్త 19వ అధ్యాయం 17వ వచనం చూడండి. లూకా సువార్త 19వ అధ్యాయం 17వ వచనం. భళా మంచి దాసుడా, ఇక్కడ కూడా చెప్తున్నాడు, నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉన్నావు గనుక పట్టణముల మీద అధికారివయ్యుండుము. దేవుని స్తోత్రం కలుగునుగాక. నేను దీన్ని ఎలా అర్థం చేసుకున్నానో చెప్తున్నాను. ప్రభు అయినటువంటి యేసయ్య మహిమతో ఈ లోకమునకు వచ్చినప్పుడు, ప్రభు అయినటువంటి యేసయ్య మహిమ పరిపాలన, పరిశుద్ధమైన పరిపాలన, నీతి పరిపాలన చేసినప్పుడు నమ్మకమైనటువంటి పని వారికి ఏం చేస్తాడంటే బాధ్యతలు అప్పగిస్తాడు. పరిపాలనలో బాధ్యతలు అప్పగిస్తాడనేటువంటిది ఈ వచనం మనకు తెలియచేస్తా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రోమా పత్రిక 8వ అధ్యాయం 17వ వచనం. మనము దేవుని పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా చూడండి మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులం. అంటే అర్థం ఏంటంటే మహిమ రాజ్యం ప్రారంభమైనప్పుడు యేసయ్య ఎలాగైతే పరిపాలకుడిగా ఉంటాడు, ఆ పరిపాలనలో మనము కూడా సహవారసులం అనేటువంటిది ఇక్కడ అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసయ్య చెప్తా ఉన్నాడు, సిద్ధబాటుని కూర్చుని ఉపమానం చెప్తా ఉన్నాడు. ఆ ఉపమానంలో మనం చూస్తున్నాం, నమ్మకమైనటువంటి దాసుడు, యజమానుడు వస్తాడని ఎదురు చూస్తున్నటువంటి దాసుడు నమ్మకంగా చేశాడేమో, అతడు ప్రతిఫలాన్ని పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు రెండవ దాసుని గురించి మనం చూద్దాం. అయితే చూడండి, ఇక్కడ మనం చూస్తున్నాం ఈ దాసుని గురించి వ్రాయబడినటువంటి మాట ఏంటంటే దుష్టుడైన దాసుడు, దుష్టుడైన ఒక దాసుడు. ఈ మాట గమనించండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వీరిని గూర్చి చెప్పబడినటువంటిది వీడు నమ్మకమైనటువంటి వాడు కాదు, లేకపోతే వీడు బుద్ధి కలిగినటువంటి వాడు కాదు. వీరిని గూర్చి వ్రాయబడింది ఏంటంటే వీడు దుష్టుడైన దాసుడు. ఈ దుష్టుడైనటువంటి దాసుడని మనం ఎందుకు చెప్తున్నామంటే యజమానుడు తిరిగి వచ్చే సమయానికి వాడు సిద్ధముగా లేడు. 48వ వచనం చూడండి. అయితే దుష్టుడైన ఒక దాసుడు నా యజమానుడు ఆలస్యము చేయుచున్నాడని తన మనస్సులో
అనుకొని, చాలండి. వీడు దుష్టుడని ఎందుకంటున్నాడంటే యజమానుని రాక కొరకు ఏమాత్రము కూడా సిద్ధంగా లేడు. వీడు అనుకుంటున్నాడు నా యజమానుడు వస్తాడని చెప్పాడు, కానీ ఎప్పుడు వస్తాడో తెలీదు, ఏ సమయంలో వస్తాడో తెలియదు. వస్తానన్నాడు కానీ వస్తాడేంటి అన్నట్టుగా వీడు అనుకుంటూ ఉన్నాడు. ఆలస్యం చేస్తున్నాడని చెప్పి వాడు అనుకుని మనసులో అనుకుంటూ ఉన్నాడు. మనసులో అనుకుని యజమానుడు అప్పగించినటువంటి పని చేయడం లేదు. ప్రియులారా, చాలాసార్లు మనము కూడా ఇలాంటి అభిప్రాయములోనే ఉంటాం. మీకు కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. పేతురు వ్రాసిన 2వ పత్రికకు రండి. 2వ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. ఇక్కడ పేతురు ఒక చక్కని మాట చెబుతా ఉన్నాడు. ప్రియులారా, ఈ సంగతి మట్టు మర్చిపోవద్దండి అంటున్నాడు. ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. చాలండి. ప్రభు దృష్టికి ఒక రోజంట 1000 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు ఒక దినం. ఇప్పుడు ప్రభు అయినటువంటి యేసయ్య పరలోకమునకు ఆరోహణమై ఎన్ని సంవత్సరాలు అయింది చెప్పండి? 2000 సంవత్సరాలు. ప్రభు దృష్టిలో ఎన్ని రోజులైంది? 2 రోజులైంది. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభు దృష్టిలో ఎన్ని రోజులైంది? 2 రోజులైంది. నిత్యత్వం, ప్రభువు నిత్యత్వంలో ఉంటాడు. నిత్యత్వం అంటే అర్థం ఏంటంటే కాలము స్థలము లేనిది. కాలం అనేటువంటిది ఉండదు నిత్యత్వంలో. గంటలు నిమిషాలు అనేటువంటి ఉండవు. నిత్యత్వంతో పోల్చుకుంటే ఈ 2000 సంవత్సరాలు కూడా ఏమీ లేనట్టే లెక్క. అర్థమైందా? దేవుని స్తోత్రం. 9వ వచనం చూడండి. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి. చాలామంది ఏమనుకుంటున్నారంటే ఆలస్యం అయిపోతుంది, ఇంకా రావడం లేదేంటి ప్రభు? ఆయన చెప్పాడు కదా, వాగ్దానం చేశాడు కదా, ఆయన ఒలీవల కొండ మీద నుండి ఎలాగో అయితే వెళ్ళాడు అలాగే తిరిగి వస్తానని చెప్పాడు కదా, ఆయనను మేఘం మీద కొనుక్కోబడ్డాడు కదా, అలాగే మేఘం మీద దిగి వస్తాడు కదా అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి. ఆలస్యం చేసేవాడు కాదు, మనం అనుకుంటున్నాం కానీ ఆయన ఆలస్యం చేసేవాడు కాదు. కానీ అయితే ఎందుకు వెంటనే రావడం లేదు అంటే ఇక్కడ ఒక కారణం చెప్తున్నాడు. ఎవడును నశింపవలెనని ఇచ్చయింపకంటే ఎవ్వరు కూడా నాశనంలోకి వెళ్ళకూడదు అనేటువంటిది ఆయన యొక్క ఉద్దేశం. దేవునికి స్తోత్రం. నాశనంలోకి వెళ్లకుండా ఉండాలంటే మనుషులందరూ ఏం కావాలి? మారు మనసు పొందాలి. అది మారు మనసు పొందని వారంతా కూడా నాశనానికి వెళ్ళిపోతారు. మారు మనసు పొందని వారంతా కూడా నశిస్తారని దేవుని యొక్క వాక్యములో వ్రాయబడి ఉంది. యేసయ్య చెప్పినటువంటి మరొక ఉపమానములో చూస్తే మీరు మారు మనసు పొందని ఎడల అలాగే నశింతురు అని చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. మారు మనసు పొందకపోతే ఏమవుతారు? నశించిపోతారు. కాబట్టి మారు మనసు పొందాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మారు మనసు అంటే ఒక ఆయన చెప్పాడు. ఒకరిని అడిగాడంటే మారు మనసు అంటే ఏంటో చెప్పరా అన్నాడు. మారుతూ ఉండే మనసు అన్నాడంట. దేవుని స్తోత్రం. నేను మారు మనసు యొక్క అర్థం చెప్తాను. మనసును దేవుని వైపునకు మళ్లించుకొనుటయే మారు మనసు. మనసును పరిశుద్ధ జీవితం వైపునకు మళ్లించుకొనడమే మారు మనసు. మనసును శ్రేష్టమైనటువంటి జీవితం కొరకు మళ్లించుకొనడమే మారు మనసు. మారు మనసు లేని వారు నశించిపోతారు. మారు మనసు లేని వారు నశించిపోతారు. అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. కాబట్టే ఆయన రాకడ ఇంకా
సంభవింపలేదు అని అర్థం చేసుకోండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ యొక్క దుష్టుడైనటువంటి దాసుడు అని చెప్తున్నాను కదా, వచ్చే సమయానికి ఏమాత్రము కూడా సిద్ధబాటు లేనివాడు అని అర్థం చేసుకోండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండవది, వీడేం చేస్తున్నాడంటే యజమానుడు అప్పగించిన పని చేయకుండా వీడేం చేస్తున్నాడు చూడండి. 49వ వచనంలో చూస్తున్నాం. తోడి దాసులను ఇతరులతో దెబ్బలాడుతున్నాడు అన్నమాట. తన తోటి దాసులను కొడుతూ ఉన్నాడు, దెబ్బలాట పెట్టుకుంటూ ఉన్నాడు, వాదించుకుంటూ కూర్చున్నాడు. తన తోడి దాసులను కొట్టడం మొదలు పెట్టాడు. పిల్లారా, చేయవలసిన పని చేయడం లేదు కానీ చేయకూడని పని చేస్తూ ఉన్నాడు. అబ్బాయి వాళ్ళందరికీ భోజనం పెట్టరా అని చెప్తే ఈడేం చేస్తున్నాడు, వాళ్ళని కొట్టడం మొదలు పెట్టాడు, దెబ్బలాడడం మొదలు పెట్టాడు. కాబట్టి వీడు యజమానుడు చెప్పినటువంటి పనిలో ఏమాత్రము కూడా పాలు పంపులు పొందకుండా ఉన్నాడు. రెండవది, త్రాగుబోతులతో తినుచు త్రాగుచూ ఉన్నాడు. రెండోది చేస్తున్నటువంటి పని ఏంటంటే త్రాగుబోతులతో తినుచు త్రాగుచూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. జల ప్రళయమునకు ముందటి దినాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎలాగున్నారో వీడు కూడా అలాగే ఉన్నాడు. చూడండి, ఇక్కడ మాట మనం చూస్తున్నాం. జల ప్రళయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళే దినము వరకు కూడా వారు తినుచూ త్రాగుచూ పెండ్లు చేసుకొనుచూ పెండ్లికిచ్చుకొనుచూ ఉన్నారు అని చెప్పేసి మనం చూస్తున్నాం. తినుచూ త్రాగుచూ ఉన్నారు. నిజమే, వీడు యజమానుడు అప్పగింపబడినటువంటి పనిలో ఉండకుండా తినే పనిలోను త్రాగే పనిలోను వీడున్నాడు. దాసులను కొట్టేటువంటి పనిలో ఉన్నాడు. ఏమాత్రము కూడా యజమానుని యొక్క పనిని గురించి పట్టించుకోవడం లేదు. యజమానుడు అప్పగించినటువంటి పనిని పట్టించుకోవడం లేదు. ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను నేను, మీ జీవితం కూడా ఈ యొక్క చెడ్డ దాసుని వలె, దుష్టుడైనటువంటి దాసుని వలె ఉందా? యజమానుడు నీకు అప్పగించిన దానిని, మీరందరూ బోధకులు కాకపోవచ్చు, బోధకులు కాకపోయినా యజమానుడు మీకు ఏదో తలాంతు ఇచ్చాడు. ఏదో ఒక తలాంతు, పరిచర్య చేసేటువంటి తలాంతు కావచ్చు, పరామర్శించే తలాంతు కావచ్చు. దేవుడు ఏదో తలాంతు ఇచ్చాడు. ఆ తలాంతు విషయంలో ఏమాత్రము కూడా పట్టించుకోకుండా నాకు ఎందుకులే, చేసేవాళ్ళు ఉన్నారు కదా అని చెప్పి ఏమాత్రము పట్టించుకోకుండా ఈ దాసుని వలె తినడంలోను త్రాగడంలోను పోట్లాడడంలోను ఇలాంటి వాటిలో మనం నిమగ్నమై ఉంటే మన పాలు ఎక్కడ ఉంటుందనేటువంటిది ఒకసారి ఆలోచించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వీరిని గూర్చి ఇంకొక మాట చెప్తాను. ఈ దాసుడు ఎలాంటి వాడంటే వేషధారి అనేటువంటి మాట గమనించండి. వీడు ఎలాంటి వాడు? వేషధారి. ఆ క్రింద వచ్చిన 50వ వచనంలో, ఆ దాసుడు కనిపెట్టని దినములలో వాడు అనుకొనని గడియలో వాని యజమానుడు వచ్చి వానిని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వేషధారులతో కూడా వానికి పాలు నియమించును. వీడు ఒక వేషధారి. దాసుడే కానీ, దాసుడని పేరుంది కానీ యజమానునికి లోబడినటువంటి వానిగా, యజమానుడు అప్పగించినటువంటి పనిలో నిమగ్నమైనటువంటి వానిగా లేడని చెప్పి మనం గమనించాలి. వీడు వేషధారి.
పైకి దాసుడు అని చెప్పుకుంటున్నాడు కానీ నిజానికి దాసునికి ఉండవలసిన నమ్మకత్వం వారిలో లేదు. అయితే ఇక్కడ మనం చూస్తా ఉన్నాం 50వ వచనంలో, ఆ దాసుడు కనిపెట్టని దినములోను వాడు అనుకొనని గడియలోను యజమానుడు వస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం కనిపెట్టని పరిస్థితుల్లో అనుకొనని గడియలో ప్రభు వస్తాడు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం, రాత్రి వేళ దొంగ ఎలాగు వచ్చునో ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. రాత్రి వేళ అనుకొనని గడియలో దొంగ ఎలాగైతే వస్తాడో ప్రభు దినము అలాగూ వచ్చును అని మీకు బాగా తెలియను అని చెప్పి ఇక్కడ అంటా ఉన్నాడు. కాబట్టి మనం ఎలా ఉండాలంటే సిద్ధపడి ఉండాలనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. సిద్ధపడి ఉండాలి. ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. ఎప్పుడు వస్తాడు లెక్కలేసుకుంటూ కూర్చుండం కాదు. కొంతమంది ఏం చెప్తారంటే ఏసై ఎప్పుడు వస్తాడా అని చెప్పి లెక్కలేసుకుంటారు కదమ్మా. ఈ టైంలో ఇలాగా జరిగింది, ఈ టైంలో ఇలా జరిగింది, ఈ ప్రవచనం ఇక్కడ నెరవేరింది, ఇంకో ప్రవచనం నెరవేర్చబడవలసి ఉంది, అదైతే కానీ ప్రభువు రాడని లెక్కలేసుకుంటా కూర్చుంటారు. లెక్కలేసుకుని కూర్చోమని చెప్పలేదు కదా. మీరు లెక్కలేసుకుని కూర్చోండి అని చెప్పలేదు. ఏం చెప్తున్నాడు? సిద్ధంగా ఉండమని చెప్తా ఉన్నాడు. అది దేవునికి స్తోత్రం. సిద్ధంగా ఉండమని చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ యొక్క ఉపమానం సిద్ధపాటును గూర్చి తెలియచేసేటువంటి ఉపమానంగా మనం గుర్తించాలి. దేవునికి స్తోత్రం. యేసయ్య రాకడ కొరకు మనం సిద్ధపడాలనేటువంటి సంగతిని తెలియచేస్తూ ఉంది. సిద్ధపడటం అంటే అర్థం ఏంటో మరొకసారి జ్ఞాపకం చేస్తాను. నమ్మకత్వం, బుద్ధి కలిగి, నమ్మకత్వం బుద్ధి కలిగి దేవుడు మనకేదైతే అప్పగించాడో ఆ పనిని మనం చేసుకుంటూ వెళ్ళాలి. బుద్ధి కలిగినటువంటి దాసునిగా మనం ఉండాలి. యజమానుని యొక్క రాకడ కొరకు కనిపెట్టుకునేటువంటి వారిగా మనం ఉండాలని చెప్పి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సిద్ధపడదా? ఎప్పుడూ సిద్ధంగా ఉందామండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడూ సిద్ధంగా ఉందాం. మరి నోవహు దినాల్లో ఆ ప్రజలు ప్రకటింపబడినా కూడా వారు సిద్ధపడలేదు కదా. వారు తమ యొక్క దైనందిన వ్యాపారములలో చిక్కుకున్నారు, జీవన వ్యాపారములో చిక్కుకున్నారు. ఏమాత్రము కూడా మనస్సును పెట్టలేదు. యజమానుడు అప్పగించినటువంటి పనిని గూర్చి మనసులో పెట్టకుండా వారు ఉండిపోయారేమో. అంతలో వారంతా కూడా జలప్రళయము ద్వారా నశించుకుపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అట్టి విధంగా మనం ఉండకుండా సిద్ధపడినటువంటి సేవకుని వలె ఉందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.